భరద్వాజ గారు ఇందాక ఒక ట్వీట్ చూసాం మనం. బండ్ల గణేష్ గారు ట్వీట్ చేశారు ఒక విషయం, సారీ చెప్తూ. క్షమాపణలు అని చెప్పేసి. అవును. పూర్తి ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత మీకు కలిగింది ఏంది అభిప్రాయం? అంటే ఒకటి, ఆయన 2 ఈవెంట్స్లో జరిగినటువంటి గొడవ ఇది. లిటిల్ హార్ట్స్ సినిమా టైంలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన పార్టిసిపేట్ చేశాడు. ప్రీ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్, సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఈ సక్సెస్కి కారణం నువ్వే, ఇలా మాట్లాడతారు చాలామంది అన్న టోన్లో మొదలుపెట్టి నెమ్మదిగా ఆయన నువ్వు ఒదిగి ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. దాదాపు కే ర్యాంప్ సక్సెస్ మీట్లో ఏం మాట్లాడాడు ఆ రోజు కూడా అదే చెప్తూ వచ్చాడు ఆయన. అయితే లిటిల్ హార్ట్స్ టైంలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు అక్కడ. ఉండి ఆయన ఒక మాట చెప్పాడు తర్వాత, ఈయన ప్రవచనం అయిన తర్వాత. ప్రవచనం అని ఎందుకు అంటున్నానంటే, మంచి మాటలు చెప్పాడని, నువ్వు హంబుల్గా ఉండవాలను అనేది చెప్పాడు. ఒక హిట్టు రాగానే రెచ్చిపోవటం అనేది కరెక్ట్ కాదు. చిరంజీవి గారు ఒదిగి ఉండేవాడు, ఆ ఒదిగి ఉండటమే ఆయన గెలుపుకి కారణము. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత నువ్వు వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలని చాలామంది చెప్తారు, కానీ నువ్వు నువ్వులా ఉండు అని అతను అన్నాడు. విజయ్ అన్నటువంటి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ కే ర్యాంపులో టార్గెట్ చేశాడు విజయ్ని అని ప్రపంచం మాట్లాడింది. బండ్ల గణేష్ ఇక్కడ మాట్లాడింది కూడా దాదాపు అదే టెక్స్ట్. అదే మాట్లాడుతూ చాలా అద్భుతమైన విజయాన్ని సాధించావు నువ్వు అని చెప్పి ఆయన ఈ కే ర్యాంప్ హీరోని పొగుడుతూ కిరణ్ అబ్బవరాన్ని పిలిచి ఆయన భుజం తట్టి మాట్లాడుతూ, ఒక సినిమా హిట్ అవగానే కాస్ట్యూమ్ దగ్గర నుంచి చేంజెస్ వస్తున్నాయి. అంటే వాళ్ళు లూజు ప్యాంట్లు, తర్వాత విచిత్రమైన వేషధారణతో రావటము, ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటివి నువ్వు చేయకు, నువ్వు నాకు నచ్చావు. ఈరోజు ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పినప్పటికీ నువ్వు మామూలు ఆహార్యంలో కనిపిస్తున్నావు, అందుకని నువ్వు నాకు నచ్చావు అని చెప్పాడు. మనకి విజయ్ దేవరకొండ ఆయన సినిమాల సక్సెస్ మీట్లలో కానీ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ కొంచెం విచిత్రమైన వేషధారణతో కనిపించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒక ఈవెంట్కి పంచె కట్టుకుని వచ్చాడు ఆయన, ఒకదానికి అలాగే ఈయన చెప్పినట్టుగా లూజ్ ప్యాంట్ వేసుకుని వచ్చాడు. ఇలాంటి విన్యాసాలు జరిగినాయి. వెంటనే దాంతో పోల్చి, అంటే ఆ రోజు జరిగినటువంటి లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో జరిగినటువంటి ఈయన ఉపన్యాసానికి ఆయన కౌంటర్ వేసాడు. అంటే రకరకాలుగా చెప్తారు కానీ నువ్వు నీలాగా ఉండు, నీలాగా ఉండటానికి ట్రై చేయి, ఎవరినో ఇమిటేట్ చేయటం కోసం ప్రయత్నం చేయకు అని చెప్పిన దానికి కౌంటర్ వేస్తూ ఈ వేదికను వాడుకున్నాడు. ఎవరు? బండ్ల గణేష్. ఈ వేదికని విజయ్ ఆ రోజున ఇచ్చినటువంటి కౌంటర్కి తిరిగి తన అటాక్ ఇవ్వటం కోసం ఈ వేదికను వాడుకున్నాడు అన్న పద్ధతిలో మీడియాలో వార్తలు నడిచినాయి. అయితే దీని మీద ఎవరూ రియాక్ట్ కాల అట్నుంచి. విజయ్ దేవరకొండ వైపు నుంచి దీని మీద అసలు ఏ రకమైనటువంటి రెస్పాన్సు లేదు. చాలామంది ఈ యూట్యూబర్స్ ఏం చేశారంటే ఆ పాత స్టేట్మెంట్ని తిప్పి దీనికి కౌంటర్ ఇచ్చినట్టుగా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఈ ప్రెజర్, అంటే విజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా మారిపోయి వారి అభిమానులు ఈయన్ని సోషల్ మీడియాలో మాట్లాడటం మొదలుపెట్టారు బండ్ల గణేష్ని. ఈయన చాలా సందర్భాల్లో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి వివాదాల్లోకి వెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. అంటే మిత్రమండలిలో ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఆయన అరవింద్ గారిని గాయపరుస్తూ ఒక మాట అన్నాడు అనేది కూడా నడిచింది. అది ఇద్దరు నిర్మాతల మధ్య అనవసరమైన వివాదాన్ని రేపేటువంటి పద్ధతిలో ఆయన మాటలు నడిచినాయి అనేది బయట రాసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే అవకాశం కల్పించాడు ఆయన తన మాటల నుంచి. ఆయన స్ట్రైట్గా ఎవరి పేరు పెట్టి అనలేదు, అక్కడ అనలేదు, లిటిల్ హార్ట్స్ ఫంక్షన్లోనూ అనలేదు, అలాగే కే ర్యాంప్ ఫంక్షన్లో కూడా తను ఎవరిని టార్గెట్ చేస్తున్నది పేర్లు చెప్పలేదు. ఆయన పేర్లు చెప్పలేదు, యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. ఈ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను అనేది ఇప్పుడు ఆయన సారీ చెప్తూ ట్వీట్ చేశాడు.
నేను ఆ రోజు మాట్లాడిన కే-ర్యాంప్ ఫంక్షన్లో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా గాయపరిచి ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను. మన అందరము కూడా కళామ తల్లి ముద్దు బిడ్డలం. కళామ తల్లి ఆశీర్వాదంతో అందరము పెరగాలి, ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి, ఇలా వెళ్ళింది ఆ స్టేట్మెంట్. కానీ ఒక అనవసరంగా ప్రపంచానికి రకరకాలుగా ఆపాదించుకునే అవకాశం కల్పిస్తూ ఎందుకు మాట్లాడాలి అనేది ప్రశ్న. ఎందుకు మీరు ఫీడ్ ఇవ్వాలి ప్రపంచానికి? ఎందుకు లీడ్లు ఇవ్వాలి? అలా ఇవ్వకుండా మాట్లాడొచ్చు కదా. ఆ అవకాశం అంటే ఆయన పర్టికులర్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వీటికి ఒక సినిమా హిట్ అవగానే విచిత్రమైన కాస్ట్యూమ్స్తో వస్తారు లాంటి లీడ్ డైలాగు మాట్లాడటం వలన వచ్చిన గొడవ ఇది. అది కాకుండా నాన్న నీకు సినిమా హిట్ అయింది, బాగుంది, నువ్వు ఇలాగే ఉండు, సింపుల్గా ఉండు, సరదాగా ఉండు, మంచి సినిమాలు చేయి, మంచి కథలను ఎంచుకో, గతంలో మన వాళ్ళందరూ అదే చేశారు, ఈ పద్ధతిలో వెళ్ళుంటే ఎవరు దాన్ని కాంట్రవర్సీ చేసే అవకాశం ఎవరికి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన కంపారిజన్ తీసుకురావడానికి అవతల వాళ్ళకి అవకాశం కల్పిస్తాడో అవతల వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోతారు కదా. మీడియాకి కావాల్సిందే అది. అంటే బండ్ల గణేష్ రాగానే ఏదో ఒకటి దొరుకుతుంది అని కూర్చునే పరిస్థితి క్రియేట్ చేయడం తప్పు కదా. బండ్ల గణేష్ గారి స్పీచ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్ బేస్ ఉండడానికి కారణం ఇదే. ఏదో దొరుకుతుంది, దాని మీద దాడులు ప్రతిదాడులు జరిపేయచ్చు అని. అంటే వరుసగా 3 సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలో, అంటే 2 సక్సెస్ మీట్లు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ 3 ఈవెంట్లలో ఆయన ఉపన్యాస సరళి. నిజానికి ఆయన చెప్పింది ఏమి పెద్ద వివాదం చేయాల్సిన అంశం కాదు. హంబుల్గా ఉండాలి అని హిట్ వచ్చినటువంటి హీరోకి ఒక హితవు చెప్పడం తప్పేమీ కాదు. ఏ విధంగానూ మీరు అగ్రెసివ్గా వెళ్ళకండి, రేట్లు పెంచకండి, నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి, ఇదే హంబుల్నెస్తో కొనసాగండి, మీకు రావాల్సింది మీకు వస్తుంది, ఏదో రావటం కోసం మీరు తాపత్రయపడి ఎవరిని ప్రెజర్ చేయకండి. ఇంకో మాట అన్నాడు ఆయన. అంటే ఒక సినిమా హిట్ అవగానే నాకు ఆ డైరెక్టర్ కావాలి, రాజమౌళి కావాలి, అనిల్ రావిపూడి కావాలి, ప్రశాంత్ నీల్ కావాలి, ఇలాగ కమాండ్స్ డిమాండ్స్ పెడుతున్నారు అని మాట్లాడాడు. అంటే ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కాకపోతే వీటిని ఇలా జనరలైజ్ చేసి చెప్పటం కాకుండా ఇంకొంచెం ఎడ్యుకేటివ్గా చెప్పచ్చు. మీరు ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి విచిత్రమైన వేషధారణతో వస్తారు అనే లీడ్ ఇచ్చేసి ఆ తర్వాత డైరెక్టర్ల గురించి డిమాండ్ చేస్తారు, వాళ్ళ గురించి డిమాండ్ చేస్తారని గొడవకి దిగటంతో ఈ మొత్తం ఈ ఉపన్యాసం అంతా ఒక వ్యక్తి గురించి చెప్పినట్టుగా వెళ్ళిపోతుంది బయటికి. ఇది తప్పు. ఇలా చేయటం అనేది తప్పు. ఆయన దానిలో కూడా అంటే వివరణ సారీ చెప్తూ ఇచ్చిన ప్రకటనలో కూడా దాదాపు అదే ఆర్గ్యుమెంట్ ఉంది. ఆయన కొత్తగా సారీ చెప్పింది ఏమీ లేదు దానిలో. ఎవరైతే ఎందుకు పేరు చెప్పి మాట్లాడొచ్చు కదా. స్ట్రైట్గా బలానా వ్యక్తిని నేను గాయపరిచాను అని బయట గొడవ జరుగుతోంది, నా ఉద్దేశంలో అతను లేడు, నేను అతన్ని ఉద్దేశించి మాట్లాడలేదు అనేస్తే సరిపోతుంది కదా పేరు చెప్పి. ఇంత పీకులాట జరుగుతూ ఉండగా మార్కెట్లో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా దీని మీద కూడా బయట వంటకాలు మొదలవుతాయి. అవును, అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన పేరు తీయలేదు, క్షమాపణ చెప్పినప్పుడు ఆయన పేరు తీయలేదు. అవును, ఇప్పుడు ఆల్రెడీ బయట సర్క్యులేషన్లోకి వచ్చేసింది కదా పేరు. వచ్చినప్పుడు ఓపెన్గా మాట్లాడొచ్చు ఆయన. ఇలా బలాన్ని నేను ఆ రోజు అనలేదు ఆ మాట, ఆ పేరు చెప్పలేదు, కానీ ఇక్కడ ఆ పేరును లింక్ చేసి మాట్లాడుతున్నారు. నా ఉద్దేశం అతను చాలా గొప్పవాడు, అతనితో నాకు ఏ విధమైనటువంటి అతనితో భేదాభిప్రాయాలు లేవని ఒక మాట అనేస్తే క్లోజ్ అయిపోతుంది కదా వ్యవహారం. మళ్ళీ కొత్తగా కథలు రాసుకోవడానికి లీడ్ ఇస్తూ సారీ చెప్పడం ఎందుకు? ఓకే, అందుకని కొంచెం సంయమనం పాటించి మీరు జాగ్రత్తలు చెప్పండి, ఏదైనా చెప్పండి, కానీ అవతల వాళ్ళకి లీడ్లు ఇచ్చే పద్ధతిలో మీ ఉపన్యాసం ఉండటం బాగోదు. ఓకే, థ్యాంక్ యూ. అనుమానాస్పదంగాను లేదు, దానిలో ఏదో వెతుక్కోవడం కోసం, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం కోసం మిమ్మల్ని ఈవెంట్లకు పిలవట్లేదు. ఏదో 4 మంచి మాటలు చెప్తారని పిలుస్తున్నారు, అవి చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతుంది.